అది ఓకే రాంగ్ కాదు ఓకే ఓకే అది రాంగే వెళ్తున్నది. అది మాట్లాడేది అంశం వేరు. ఆయన స్టారు తప్పు లేదు, తమిళనాడులో ఎలక్షన్లు ఉన్నాయి, క్యాంపెయిన్ చేస్తే తప్పేంటి? అదేనండి, ఆయనకి ఆ పవర్ ఉంది కాబట్టి ఆ ఛాన్స్ ఇస్తే కంపల్సరీగా అది ప్లస్ అవుతుంది కదా బీజేపీకి. ఆయన బీజేపీని ఆయన దగ్గరగా చూస్తున్నారు. వినాలండి, వినాలి. బీజేపీ హై ప్రయారిటీ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తుంది. సౌత్ లో బీజేపీకి అంత పెద్దగా ఛాన్సులు దొరకట్లేదు. ఈయన ద్వారా సౌత్ లో పాగా వేస్తే తప్పేంటి? అది మీరు ఎందుకు దీనికి ముడి పెడుతున్నారు? భక్తికి, గుళ్ళకి, వీటికి. ఏంటి పాగా వేయడం అండి? ఏం మాట్లాడుతున్నారు సార్? మేము ఎప్పుడో తమిళనాడులో మేము పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నం చేసిన విషయం మీకు తెలీదా? 2018లోనే మేము మీటింగ్ పెట్టాం. అదే కదా ఇప్పుడు అవకాశం వచ్చింది కదండి. ఏపీలో మీరు కాదండి, ఏపీలో మీరు సత్తా చాటారు, మిగతా ప్రాంతాలకు వెళ్ళకూడదా? మేము చేసుకోలేమా ఏంటి? మేము రాజకీయ చేసుకోలేమా ఏంటి? దేవుడికి అభిచారం రైట్. ఓకే మీరు అది రాంగ్ ట్రాక్ లోకి వెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. నరసింహప్రసాద్ గారు థ్యాంక్ యూ, సుపార్త్ గారు థ్యాంక్ యూ, కృష్ణాజీ.